మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బీజేపీ నాయకులు తమ భూములను కబ్జా చేయడానికి ప్రయత్నించారని మువ్వ జ్యోతి ప్రకాష్ ఆశీర్వాదం అనే వ్యక్తులు ఆరోపించడంలో ఎలాంటి వాస్తవాలు లేవని బెల్లంపల్లి బీజేపీ నాయకులు అన్నారు. రాంబాబు, శంకర్ అనే వ్యక్తులు వారి భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారని వారు బీజేపీ పార్టీ వారినని ఆరోపించడం వారి అమాయకత్వానికి నిదర్శనమన్నారు. అసలు వారు ఎవరో తెలుసుకోకుండా మాజీ ఎంపీ బీజేపీ నాయకులు గడ్డం వివేక్ అనుచరులని ఆరోపణలు చేయడంలో ఎలాంటి వాస్తవాలు లేవని తిప్పుకొట్టారు. జిల్లా వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వానికి వస్తున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సంబంధించిన స్థలంపై గతంలో ఒక ప్రజాప్రతినిధి తన పిఏ ద్వారా ఒప్పందం చేసుకొని తన పిఏ ద్వారా ఆ భూమిని ఎకరంన్నర వరకు మాకు సంబంధించిన వార్డులో సుమారు 4 వ్యక్తులు మరియు బెల్లంపల్లి పరిసర ప్రాంత ప్రజలకు 10-12 మందికి ఆ భూమిని అమ్మడం కూడా జరిగింది. మరి ఆ భూమికి సంబంధించి ఆశీర్వాదంకు సంబంధించిన వారి సోదరుడు సుమారు 15 నుంచి 20 గుంటల భూమి కబ్జాకు ఉండడం జరిగింది. అదే కాకుండా దానికి